హాయ్ ఆల్. చెంచలమ్మ ఇక హర్షని చెట్టుకు కట్టేసి రచ్చబండ పెడుతూ ఉంటుంది. ఇక అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక మినిస్టర్ కారులో వస్తూ ఉంటాడు. ఇక అందరూ కారులో వస్తున్న మినిస్టర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక కారులో నుంచి దిగి వెంటనే హర్ష అని చెప్పి ఇక హర్ష దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంట్రా ఇది, ఎవర్రా నింజా చేశారు అని చెప్పి అటు ఇటు చూస్తూ, ఏ చెంచలమ్మ, నా కొడుకుని చెట్టుకు కట్టేస్తావా? ఊరి వాళ్ళ ముందు నా కొడుకుని అవమానిస్తావా? వాడిని తనదించుకునేలా చేస్తావా అని చెప్పి అంటుంటే ఇక చెంచలమ్మ, నీ కొడుకు ఏ నేరం చేస్తాడని అడుగుతారనుకున్నాను. మీ బిడ్డ ఏ తప్పు చేశాడని ఇలా చెట్టు కట్టేశానని చెప్పి మీరు అడుగుతారనుకున్నారు. కానీ మీరు అది అడగడం లేదు. పైగా మీ కొడుకుని వెనకేసుకు వస్తూ వాడిని ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాడు నా కొడుకు, వాడు ఏ తప్పు చేసినా ఒప్పైపోతుంది. వాడు నేరం చేస్తే సులువుగా ఒప్పైపోతుంది. వాడు తప్పు చేస్తే ఏనాడు నేను దాన్ని ఎదిరించలేదు, తప్పు అని చెప్పలేదు. నువ్వెవరు చెప్పడానికి అని గట్టిగా అంటూ ఉంటే, నీ కొడుకు ఒక పౌరుడులా కాకుండా, ఒక మనిషిలా కాకుండా మృగంలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది. నీ పెంపకం సరిగా ఉంటుంటే వాడు ఇలా చేసేవాడు కాదు అని అంటుంటే ఇక కోపంగా, ఏ చెంచలమ్మ, మాట జాగ్రత్తగా రాని, అద్దులు దాటి మాట్లాడుతున్నావు, పద్ధతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మీరు సరిగ్గా లేరు కాబట్టే మీ కొడుకు పద్ధతిగా లేడు. మీరు సరిగ్గా ఉండుంటే వాడు ఇలా విచ్చలవిడితనంగా తిరిగేవాడా, ఇలాంటి తప్పు చేసేవాడా? ఒక బిడ్డ ప్రయోజకుడు అవ్వడానికైనా, పనికి మాలిన వాడు అవ్వడానికైనా దానికి కారణం తల్లిదండ్రులే కారణమవుతారు. మీ బిడ్డ ఇలాంటి పని చేస్తున్నాడంటే దానికి మీరే కారణం. మీ పెంపకం ఇలా ఉంది కాబట్టి వాడిలా తయారయ్యాడు. ఇప్పటికైనా గుర్తించండి, మీ బాధ్యత లేని పెంపకం వల్లే మీ కొడుకు ఇలా పనికి మాలిన విధవలాగా తయారయ్యాడు అని చెప్పి అంటుంటే ఇక హర్ష, ఏ చెంచలమ్మ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా నాన్నని ఇంకో మాట అన్నావంటే నీ నాలుక కోసేస్తాను అని అనడంతో ఒక్కసారిగా చెంటి కోపంతో, ఏం కూసావరా? చెంచలమ్మ గారిని ఎదిరించి మాట్లాడతావా? చెంచలమ్మ గారికి ఎదురించి తప్పుడు మాటలు మాట్లాడతావా? నిన్ను కొడతాన్రా అని చెప్పి ఇక లప హర్ష చెంపలు వాయిస్తూ ఉంటాడు. ఇక హర్ష వాళ్ళ నాన్న ఆపుతూ ఉంటే వినకుండా ఇక కోపంగా చెంటి కొడుతూనే ఉంటాడు. మాట్లాడతానురా, నేను ఎన్నైనా మాట్లాడతాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రాజకీయ వాళ్ళతో ఎంగిలి మెతుకులు తినే బతుకులు రామివి, కుక్కలు రా మీరు అని అంటుంటే, ఏంట్రా మమ్మల్ని కుక్కలు అంటావా అని చెప్పి ఇక చెంటి మళ్ళీ లప రెండు చెంపలు వాయిస్తూ ఉంటే ఇక హర్ష వాళ్ళ నాన్న ఆపుతూ ఉంటారు. ఇక చెంచలమ్మ, చెంటి ఆగు అని అంటుంటే, లేదమ్మా, వీడు మాట్లాడిన మాటలకి ఇలానే బుద్ధి చెప్పాలి, లేదంటే వీడు ఇంకా మాట్లాడతాడు అని చెప్పి కొడుతుంటే, చెంటి నీకే నేను చెప్తున్నది ఆగమని చెప్పాను కదా అంటుంటే ఇక చెంటి అలానే ఆగిపోయి చూస్తూ ఉంటాడు. అరే, నువ్వెవర్రా ఆ కొడుకుని కొట్టడానికి అని చెప్పి ఇక చెంటిని పక్కకి విసిరేస్తూ ఉంటాడు. ఏ చెంచలమ్మ, ఊరు మీది కదా అని చెప్పి ఒక్కొక్కడు స్థానబలంతో రెచ్చిపోతున్నాడు. ఒక్కసారి ఊరి బయట అడుగు పెట్టి చూడండి, మా తడాకేంటో చూపిస్తాం అని అంటుంటే ఇక సింధూర, అలో మినిస్టర్ గారు, మీరేంటి మాంతు చేసేది? మీ కొడుకు చేసిన తప్పుకి ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నాడు. చేసిన నీచానికి తోడు మీరు నోటుకొచ్చినట్టు వాగితే మీరు ఈ ఊరు దాటి కూడా వెళ్ళలేరు, అది గుర్తించుకోండి అని సింధూర అంటూ ఉంటుంది. ఇక చెంచలమ్మ, సరిగ్గా చెప్పావు సింధూర, చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి చెలరేగిపోతున్నారు. ఆ అధికారం ఈ ఊరిలో కాలమట్టికి ధూళితో సమానమని మీ తండ్రి కొడుకులు ఈరోజు తెలుసుకుంటారు అని అంటుంటే ఇక హర్ష, డాడ్, నాకు చాలా అవమానంగా ఉంది. ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టు కాల్చే బుద్ధి అవుతుంది. ఏదొకటి చేయండి డాడ్ అని అంటుంటే ఇక కోపంగా చెంటి, ఏంట్రా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేది? నువ్వు ఎవరి ఊరిలో ఉండి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఊరి జనాలందరూ కలిసి ఒకరయ్యారంటే నిన్ను ఊరి తీసి అమ్మవారికి బలిస్తారు, జాగ్రత్త అని చెప్పి చెంటి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది అలా చెప్పు బాబు,
సింధూరమ్మ మీద చేయేస్తారా? సింధూరమ్మని తాకినందుకు వీడికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని ఊరి జనం అంటూ ఉంటారు. వాడి చేతిని నరికేయాలి అని చెప్పి అంటుంటే ఇక అందరూ నరికేయాలి నరికేయాలి అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక అది విన్న రవి, ఏంటి చాముండి, సింధూరకి ఊరి జనాల ముందు ఇంత ఫాలోయింగ్ ఉంది అని అంటుంటే, అదే చూస్తున్నాను బావా, చెంచలమ్మ మేనకోడలైన నాకే ఇంత ఫాలోయింగ్ లేదు, సింధూరకి ఇంత ఫాలోయింగ్ ఉందేంటి అని అంటుంటే, ఇదంతా చూస్తుంటే చెంచలమ్మ తర్వాత ధర్మపీఠం మీద సింధునే కూర్చునేలాగా ఉంది, అసలే కుళ్ళుతో చచ్చిపోతున్నాను, దాని మీద కారం చెల్లక బావా అని అంటూ ఉంటుంది. ఇక చెంటి, రే జనాల ఆవేశం చూసావు కదా, వాళ్ళ ఆవేశం చూస్తుంటే నీ చెయ్యో కాలో ఏదో ఒకటి తీస్తారు, అందుకే చెంచలమ్మ తీర్పిచ్చేంత వరకు నోరు మూసుకొని ఉండు అని అంటుంటే ఇక హర్షవలనన్న, ఏంట్రా నోరు మూసుకొని ఉండేది, నేను తలుచుకుంటే మీ తలకాయలు లేపేయగలను అని అంటుంటే, మినిస్టర్ గారు మళ్ళీ మీరు నోరు జారి మాట్లాడుతున్నారు, ఈ ఊరి జనాలని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను, మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అని అంటుంటే, ఏ చెంచలమ్మ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని తెలుసుకొని మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నావు, అందరి ప్రజలు ఓటేస్తే గెలిచి ఆ మినిస్టర్ పదవి దక్కించుకున్న మినిస్టర్ తోనే మాట్లాడుతున్నాను. ఏ చెంచలమ్మ, నేను అందరి దయ తలచి ఓటేస్తే గెలిచానా? చూడండి మినిస్టర్ గారు, ఎప్పుడైతే మీరు దయ లేకుండా మాట్లాడారో నేను కూడా అలాంటి మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు సింధూర, అత్తమ్మ, వీడి కొడుకు చేసిన పనికి వీళ్ళ నాన్న పరువు ఎప్పుడో పోయింది, ఇంకా వీళ్ళ నాన్నకి గౌరవం ఇచ్చేదేంటి, ఛీ అని చెప్పి అంటుంటే, ఏ సింధూర, అందరూ ఉన్నారని చెప్పి రెచ్చిపోయి మాట్లాడుతున్నావా? మీ ఇంటికి వచ్చి మరి నిన్ను ఎత్తుకెళ్లాను, మరోసారి నువ్వు దొరక్కపోతావా అని అంటుంటే ఇక కోపంగా చెంటి హర్ష వైపు పోస్తూ ఉంటాడు. ఏం కూసావరా అని చెప్పి ఇక చెంటి తనని కొడుతూ తంతూ ఉంటే ఇక హర్ష వాళ్ళ నాన్న చెంటిని పక్కకి నెట్టేస్తూ ఉంటాడు. వాడితో మాట్లాడేంటి బాబు, అందరి ముందు వాడి చెయ్యి నరికేయాలి అని చెప్పి ఇక ఊరి జనం అంటూ ఉంటారు. ఇక ఊరు పెద్ద, వాడు మాట్లాడే మాటలకి వాడి వాడి నాలుక కోసేయాలమ్మా అని చెప్పి అంటుంటే ఇక అందరు సపోర్ట్ చేస్తూ ఉంటే, చెంచలమ్మ ఆగండి, ఇక్కడ చెంచలమ్మ ఉందన్న విషయం మర్చిపోతున్న శేఖర్ అని అంటుంటే, క్షమించండి అమ్మా, వాడు మాట్లాడే మాటలు వింటుంటే నా రక్తం మరిపోతుందమ్మా, మీరు ఏదో ఒక శిక్ష వేయాలమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక హర్ష వాళ్ళ నాన్న, ఏ చెంచలమ్మ, మర్యాదగా నా కొడుకుని వదిలే, నేను కూడా నిన్ను వదిలేస్తాను అని అంటుంటే, ఏంటి నువ్వు నన్ను వదిలేస్తావా, నేను పొమ్మనుకుంటే ఈ ఊరు దాటే అవకాశం నీకు ఉందా అని అంటుంటే, ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను, ఈ చెంచలమ్మ కోపానికి గురు కావద్దని హెచ్చరిస్తున్నాను, ఈ చెంచలమ్మ అగ్నిగుండానికి కాలిపోవద్దని హెచ్చరిస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఊరి మధ్యలో కూర్చొని తీర్పు ఇచ్చినంత మాత్రాన నువ్వు పెద్ద మనిషి అయిపోతావా అని అంటుంటే, మర్యాదగా మాట్లాడండి అని అంటూ ఉంటారు అందరూ. ఏ పిఏ, ముందు మా కొడుకు కట్లిప్పు అని అంటుంటే ఇక పిఏ ఇప్పుతుంటే, రే ఆగురా, ఎవరైనా నా అనుమతి లేకుండా వాడి కట్లు ఇప్పారంటే వాని చేతులు అక్కడికక్కడే నరికేస్తా అని చెప్పడంతో పిఏ అక్కడే ఆగిపోతూ చూస్తూ ఉంటాడు. చూడండి మినిస్టర్ గారు, మీ కొడుకుని పెంచడంలో మీకు చేత కాలేదు, వాడికి మంచి బుద్ధులు చెప్పడంలో మీరు విఫలమయ్యారు, అందుకే ఇప్పటికైనా మీ కొడుకుకు నేను శిక్ష వేస్తాను, ఆ తర్వాతైనా మీ కొడుకుని మంచి దారిలో నడిపించండి అని అంటుంటే, ఏంటి నువ్వు నా కొడుకుకి శిక్ష వేస్తావా? అసలు నా కొడుకుకి శిక్ష వేయడానికి నువ్వెవరు? నువ్వెందుకు నా కొడుకుకి శిక్ష వేస్తావు? తప్పు చేస్తే పోలీసులు కోర్టులు ఉన్నాయి కదా అని అంటుంటే, ఈ ఊరికి నేనే పోలీస్ స్టేషన్ ని, నేనే కోర్టుని, మీ కొడుకుని తీసుకెళ్లే ఉద్దేశం ఉంటే తీర్పు వేసినాక తీసుకెళ్ళండి అని అంటూ ఉంటుంది. అసలు శిక్ష వేయడానికి, శిక్ష అనుభవించడానికి నా కొడుకు ఏ తప్పు చేశాడు అని అంటుంటే, ఇప్పుడు దారికొచ్చారు మినిస్టర్ గారు, మీరు రాగానే ఈ ప్రశ్న అడుగుతారనుకున్నాను, కానీ మీరు ఆ ప్రశ్న అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వాడు మా ఊరి ఆడపిల్లతో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు, తప్పు చేసే ప్రయత్నం చేశాడు అని అంటుంటే,
తప్పే కదా చేయబోయాడు, అది నాకు కూడా తెలుసు. కానీ మానమేం పోలేదు కదా, ఇప్పుడు బానే ఉంది కదా, దానికెందుకు ఇంత సీన్ చేస్తున్నారు అని అంటుంటే ఇక కోపంగా చెంచలమ్మ, ఏ మినిస్టర్, మాట పొదుపుగా మాట్లాడండి. మీరు చెంచలమ్మ ముందుండి మాట్లాడుతున్నారు, ప్రతి మాట పొదుపుగా మాట్లాడండి. నువ్వు చెంచలమ్మ అయితే విజయేంద్ర ప్రసాద్, మినిస్టర్ విజయేంద్ర ప్రసాద్ ని నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా, ఎప్పుడే చూపిస్తాను అని చెప్పి ఇక వెంటనే తన ఫోన్ తీసి పోలీస్ కి కాల్ చేస్తూ ఉంటాడు. నేను మినిస్టర్ని మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. అట్టాటుగా నాకు 100 మంది పోలీసులు కావాలి అని అంటుంటే, అంతమంది ఎందుకు సార్, ఇక్కడ ఒక చెంచలమ్మ ఉంది, పదవి లేని విచ్చలవిడిగా తను రెచ్చిపోతుంది, ఏవేవో తీర్పులు ఇస్తుంది. ఇక జరిగినంత చెప్తూ ఉంటే, సార్ జరిగిందంట్లో మీ కొడుకు తప్పుంది, అంతేకాకుండా అక్కడుంది చెంచలమ్మ గారు. చెంచలమ్మ గారు గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. చెంచలమ్మని ఎదిరించి మనం ఆ ఊరు జనాన్ని దాటుకొని అక్కడి నుంచి వెళ్ళలేవు. ఇది చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? నేను మినిస్టర్ చెప్తున్నాను, మీరు ఏమైనా చెప్పండి సార్. చెంచలమ్మని ఎదిరించి అయితే మేము ఏం చేయలేదు, తప్పు మాత్రం మీ కొడుకుదే ఉంది కదా, అందుకే మేము ఏం చేయలేము సార్ అని చెప్పి తను చెప్తూ ఉంటే ఇక కోపంగా వెంటనే విజయేంద్ర ప్రసాద్ చూస్తూ ఉంటాడు. ఇక కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక పిఏ విజయేంద్ర దగ్గరికి వచ్చి, చెంచలమ్మ గురించి నేను కూడా విన్నాను సార్, 16 ఊర్ల ఓట్లు చెంచలమ్మ గారికి ఉన్నాయి, అందుకే మనం ఆవేశంగా కాకుండా ఆలోచించి అడుగు వేయాలి సార్ అని అంటుంటే ఇక విజయేంద్ర ప్రసాద్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. చూడు చెంచలమ్మ, నువ్వు ఎంత తిరుగులేని మనిషివినా అయి ఉండొచ్చు, కానీ అది నా ముందు కాదు. కానీ నా కొడుకు తప్పు చేశాడు అంటున్నావు కాబట్టి నేను కాస్త తగ్గుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చెంచలమ్మ అలానే తన వైపు చూస్తూ ఉంటుంది. చూడు హర్ష, ఇది మన స్థానం కాదు, మన స్థానం కానప్పుడు మనం ఏం చేయలేము. ఇక్కడ వాళ్ళ స్థానం బలంగా ఉంది, మన స్థానం బలహీనంగా ఉంది, ఇప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక హర్ష అలానే చూస్తూ ఉంటాడు. సరే, నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతున్నాను, ఆ అమ్మాయిని కూడా క్షమించమని అడుగుతున్నారు, నన్ను క్షమించండి అని చెప్పి ఇక సింధూర వైపు చూసి హర్ష చెప్తూ ఉంటాడు. చూశారు కదా, తను క్షమాపణ కూడా చెప్పాడు, ఇప్పుడు నా కొడుకుని వదిలేయండి అని విజయేంద్ర అంటుంటే, చూడండి మినిస్టర్ గారు, తీర్పు చెప్పాల్సింది నేను, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నేను, మీరు కాదు. ఇంకేంటి, క్షమాపణ చెప్పారు కదా, ఇంకా తీర్పు ఏంటి, ఇంకా శిక్ష ఏంటి అని అంటుంటే, క్షమాపణ చెప్పాడు కాబట్టి కొంచెం శిక్ష తగ్గుతుంది, అంతేకాని పూర్తిగా శిక్ష లేదని చెప్పలేను. అంటే మా వాడు చేసిన దానికి ఇప్పుడు మీరు శిక్ష వేస్తారా? అవును, ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే మీ వాడు చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు, దానికి శిక్ష ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. నేను వేస్తున్న శిక్ష 50 కొరడా దెబ్బలు. సింధూరా, కొరడ తీసుకొని వాడికి 50 కొరడా దెబ్బలు కొట్టు అని చెప్పి అంటుంటే ఇక సింధూర కొరడా తీసుకొని సరే అత్తమ్మ అని చెప్పి ఇక హర్ష దగ్గరికి వెళ్తుంటుంది. ఏ చెంచలమ్మ, నన్ను రెచ్చగొడుతున్నావు, నాకు కోపం రప్పిస్తున్నావు, నీ కొడుకుని ఇలా పెంచినందుకు మీకు కూడా ఈ శిక్ష తప్పదు, నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు అరిచినా సరే ఈ శిక్ష మాత్రం తప్పదు. సింధూర, నువ్వు కానివ్వు అని చెప్పి అంటుంటే ఇక సింధూర కోపంగా హర్ష వైపు చూస్తూ 50 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటుంది. కొట్టేసి సింధూర పక్కకి వెళ్తుంటే ఇక విజయేంద్ర ప్రసాద్, నాన్న హర్ష బానే ఉన్నావా అని చెప్పి అంటుంటాడు. ఏ చెంచలమ్మ, నన్ను చాలా బాధ పెట్టావు, చాలా పెద్ద తప్పు చేశావు, వాడి అరుపులు నా గుండెని తాకాయి. ఈ ధర్మపీఠం నీ దగ్గర ఉందని కదా ఇంత రెచ్చిపోతున్నావు, ఈ ధర్మపీఠం మీద కూర్చొని నువ్వు తీర్పులు ఇస్తున్నావు కదా, అదే ధర్మపీఠం నీకు లేకుండా చేస్తాను. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ ధర్మపీఠాన్ని ఇంచు కూడా కదిలించలేరు, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరూ చెంచలమ్మకి జయ కొడుతూ ఉంటారు. ఇక కేశవ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంటాడు. ఏంటండి మీరు అంతలా ఆలోచిస్తున్నారు అని చెంచలమ్మ అంటూ ఉంటే, ఈరోజు మన ఎదురుగా ఒక రాక్షసుడే నిలబడ్డాడు అని అంటుంటే, ఈరోజు నేను చేయాల్సింది చేశాను, నా ధర్మం నేను నిలబెట్టాను, నేను తీర్పు ఇవ్వాల్సింది ఇచ్చాను, ఒక తప్పు చేసిన వాడికి తీర్పు ఇచ్చాను అని అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో చెంచలమ్మని జైల్లో పెడతారు. ఇక సింధూర చెంటి చెంచలమ్మని చూడడానికి వస్తూ ఉంటారు.
ఇక పోలీస్ అలో నేను ఒకడు ఉన్నానని మర్చిపోయారా, అది మా అత్తమ్మకి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను అని సింధూర చెప్తుంటే అది నేను చెక్ చేయాలని చెప్పి ఇక పోలీస్ చెక్ చేస్తుంటాడు. సరే మీరు తినిపించచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సింధూర అత్తమ్మ మీకోసం భోజనం తెచ్చాను తినండి అని చెప్పి అంటుంటే ప్రేమగా నా కోసం వండావు కదా అదే చేత్తో నాకు తినిపి అంటుంటే ఇక తినిపిస్తుంటుంది. ఇక అలానే చెంచలమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. ఏమైంది అత్తమ్మ అని చెప్పి ఇక సింధూర అంటుంటుంది. అప్పుడే ఇక ఊరి జనం అందరూ వస్తూ ఉంటారు. ఇక చెంచలమ్మని కేశవ సింధూర తీసుకొని వెళ్తూ ఉంటారు.